హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈరోజు అయితే సండే స్పెషల్ బిర్యానీ వండుకున్నామండి. బిర్యానీకి కావాల్సినవి ప్రిపేర్ చేస్తున్నానండి. అటు సైడ్ బిర్యానీకి కావాల్సిన బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేశాను. వన్ సైడ్ ఏమో రైస్ నానబెట్టానండి. రైస్ కనీసం 25 minutes అన్న నానాలి కదండి. తర్వాత చికెన్ని వాష్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొగ్గలు, తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా వేయాలండి. బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మకాయ. బ్రౌన్ ఆనియన్స్ని కాచిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని పొయ్యాలండి. కొంతనే అండి, అలా అనేసి మొత్తం వేసేయరు, కొంచెం 2 స్పూన్లు అండి. అలా ఒకసారి కలిపిన తర్వాత తర్వాత కర్డ్తో మంచిగా కలియబెట్టాలండి. అలా కలియబెడితేనే మ్యారినేషన్ అయినప్పుడు ముక్కకి మంచిగా పడుతుందండి, ఉప్పు కారం ఏదైనా సరే. అలాగే అది మ్యారినేషన్ అయ్యే లోపల వన్ సైడ్ ఒక కడాయి తీసుకొని అందులో చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, లవంగాలండి అవన్నీ ఇటు సైడ్ సన్నవి లవంగాలు దొరుకుతాయండి, కర్ణాటక సైడ్. కొంచెం ఆయిల్ అయితే వేసామండి, రైస్ పొడిగా రావడానికి. స్టవ్ అయితే వెలిగించి ఇవన్నీ చేయాలండి. తర్వాత ఈ ఆయిల్ అనేది బాయిల్ అవుతున్న సమయంలో కొంచెం జీరా కూడా వేయాలి. ఇదైతే కొత్తిమీర కట్ట అండి. ఇటు సైడ్ అయితే జావారి అంటారండి, జావారి కొత్తిమీర కట్ట అంటారు. నేను ఎప్పుడు ఇటువంటిది చూడలేదండి. ఈ వాటర్ ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అయితే వేయాలండి, కొంచెం ఎక్కువ అన్నమాట. మనం నార్మల్ రైస్లో క్వాంటిటీలో వేసేదానికన్నా ఇంకొంచెం హాఫ్ స్పూన్ కొంచెం ఎక్కువ ఉప్పు అయితే వేయాలి. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి రైస్ కన్నా. డబల్ వేయాలన్నమాట వాటర్. ఒక గ్లాస్ అయితే 4 గ్లాసులు వాటర్ అన్నమాట. అట్లా 75% వాటర్, 75% అండి రైస్ కుక్ అవ్వాలా. 25% కుక్ అవ్వకూడదండి. అలా ఉంటేనే మనం బిర్యానీకి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉంటుందండి మెజర్మెంట్. తర్వాత బిర్యానీ మ్యారినేషన్ పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత అందులో రైస్ వేసేసి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత కలర్ అయితే చాలా తక్కువ వేస్తామండి. మేమైతే పుదీనా వేయము, అది ఆప్షనల్, మీరైతే వేసుకోవచ్చండి. మేము ఫ్లేవర్ నచ్చదనేసి పుదీనా అయితే వేసుకోము, మీరు వేసుకోవచ్చండి. కలర్ అయితే చాలా తక్కువ వేయాలండి. తర్వాత హాట్ వాటర్ అండి, ఆ రైస్లో నుంచి వచ్చిన వాటర్ని దాంట్లోనే బిర్యానీ రసం అనేది ఆ వాటర్లోనే పీల్చుకొని ఉంటుందండి. ఆ వాటర్ని కొంచెం వేస్తేనే ఆ ఫ్లేవర్ అయినా గ్రేవీనెస్ అయినా వస్తుందండి. అందుకనేసి నేనైతే 2 cups వేసానండి. తర్వాత దమ్ చేసుకోవాలండి. నేనైతే మూత పెట్టేసి అందుపైన ఏదైనా బరువుది పెడితే ఎయిర్ అనేది బయటికి వెళ్ళదండి, అందులోనే దమ్ అవుతుంది అన్నమాట. ఇదిగోనండి, మా బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంతేనండి. దీన్ని పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.